दन्ताग्रे भूमिभागं दशकरकमले स्वायुधानां समूहं पार्श्वे श्वेदादपत्रं शिरसि शशिकलाबद्धचञ्चत्किरीटं कुक्षौ ब्रह्माण्डगोलं फणिपतिरशनं विघ्नराजं नमामि। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं। शरणं करवाणि शर्मदं तेजरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थ सार्थवाहं। वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः। अविद्यानाम् अन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्द श्रुतिशरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति। घनरत्नकोटीरकान्तिपुञ्जमुतोड कनककेयूरयुग्मंबुतोड ललितमारेडु तुलसीदलंबुलतोड मणिगणस्थगितनामंबुतोड पटुतर कोदंड पाणि पद्ममुतोड मुद्दुलुलकु तुम्मि भूवुलतोड रमणीय रत्नहार प्रकरमुतोड चाचातुर्य चतुरोग्र तेजंबुतोड हरिहर हिरण्यगर्भ चिह्नमुलतोडन् अन्नवरंबुనందుగల రత్నాద్రిపైన వినుత భక్త వత్సలుడైన వీర వెంకట సత్యనారాయణుండు సాక్షాత్కరించే। సత్యదేవాయ నమః। శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీమద్ అనంతలక్ష్మీ సత్యవతీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి పరివార దేవతలకు నమస్కరించి, నేడు మనందరి యొక్క పుణ్యము పండి పెద్దలు వచించినట్లుగా కాలము పాత్రత యోగ్యత అని చెప్పినట్లుగా కాలమా ఉత్తరాయణం, వైశాఖ మాసం మాధవ మాసము అని, అందున ఏకాదశి మాధవ ప్రీతికారకమని, సోమవారం విశేషమైనటువంటి శంకర ప్రీతికారకమని, ఇలా హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పంపాతీరం సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి స్వామి సన్నిధానం, మనందరి యొక్క పాపములను కూడా పరిహరింపజేసేటువంటి స్థానం ఇది. ఎప్పుడో మహానుభావుడైనటువంటి ఆ స్వామి మనందరి యొక్క పుణ్యం పరిపాకమై ఈ విధంగా ఇవాళ రత్నాద్రిపై వెలసినటువంటి ఆ స్వామిని అనేకమైనటువంటి వైభవముల చేత, మంగళకారకమైనటువంటి అనేక వైభవముల చేత ఆరాధింపబడుతూ విశేషమైనటువంటి వైదిక స్మార్త ఆగమ ప్రకారంగా స్వామివారి యొక్క కైంకర్యములు అనేకమైనటువంటి పండితుల యొక్క సమక్షంలో, ప్రధాన అర్చక స్వాముల వారి యొక్క సమక్షంలో, మాన్యులైనటువంటి శ్రీమాన్ ఆనువంశిక వ్యవస్థాపక ధర్మకర్తలు మాన్యశ్రీ ఐవి రాజా ఎనుగంటి రోహిత్ బహద్దూరు వారు, అలాగనే శ్రీకార్య నిర్వహణ అధికారి వారు మాన్యశ్రీ ఎన్సిహెచ్ చక్రధరరావు గారు, అలాగనే ధర్మకర్తల మండలి సభ్యులు, ఇలా అనేకమైనటువంటి పెద్దలు వారందరూ కూడా ఏకోన్ముఖులై స్వామివారి యొక్క వార్షిక దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించాలి అని అనేకమైనటువంటి మార్గములలో ఆలోచించి ఈనాడు ఏనాడో ఆరంభింపబడినటువంటి ఈ పుణ్య కార్యాన్ని అద్భుతంగా ఆరాధింపబడుతూ స్వామి
ధ్వజస్తంభ ప్రతిష్టాపకమైనటువంటి ధ్వజమండలాన్ని ధ్వజపటలాన్ని కూడా ఎగరవేసి నాటి నుంచి ప్రారంభించి ఇవాళ వరకు అలాగనే స్వామివారి యొక్క ఉత్సవ మర్యాదలను పాటిస్తూ అనేకమైనటువంటి ఊరరిగింపులతో వాహన పరివార దేవతలతో ఈ ఉత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. అందున ఇప్పుడు ఈ సమయం మరికొద్ది సమయంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం కాబోతున్నది. దివ్యమైనటువంటి ఆదౌ పూజ్యో గణాధిప అని మనము ఏ శుభాన్ని ఆచరించినా మన చేత మున్ముందుగా ఆరాధింపబడేటువంటి స్వామి మహాగణపతి. ఆ గణపతి పూజా కార్యక్రమము, దానికి ముందుగా మంగళాచరణము ఇవన్నీ కూడా జరిపిస్తూ విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించబోతున్నారు. ఇంతవరకు పండితులు మన యొక్క మనఃఫలకాన్ని శుద్ధి చేసి మనస్సుని, వాక్కుని, ఇంద్రియములను అన్నిటినీ కూడా ఆ పరమాత్మకి ఉన్ముఖం చేసినటువంటి వారై మనందరినీ కూడా సంసిద్ధం చేశారు. ఆ మనఃఫలకాన్ని అలాగే ఉంచి మన కన్నులనేటువంటి విశేషమైనటువంటి ఆ రూపంతో స్వామి యొక్క రూపాన్ని దర్శిస్తూ కంటూ స్వామి యొక్క నామాన్ని మనస్సుతో అంటూ చెబుతున్నటువంటి మంత్రములు మాటలు వింటూ త్రికరణ శుద్ధిగా మీరందరూ స్వామివారిని ఆ కైంకర్యాన్ని తిలకించి పులకించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఆరంభం చేయవలసిందిగా పెద్దలని కోరుతూ ఉన్నాం. మంగళధ్వనితోటి కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. జై సత్యదేవా, సత్యదేవాయ మంగళం. స్త్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః అంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాంకామే అస్మిన్ మయి దేవా త్రివిధమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః యాహోదారావరిహంత పూర్వే ఇష్టాస్యామ ధనుర్వాసువీరాः మయాని హవ్యాకూతి సత్యా మనసో మే అస్తు గతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీశ్వరుర్వీరునః కృణాత విశ్వే దేవాస ఇహ వీరయత్వం ప్రజయామాతనోభిర్మారధామద్విషదే సామరాజన్ అగ్నిర్మణ్యం ప్రతి నదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహి నస్త్వం యంజాయంత నిగుదః పునస్తే మహ్యాః చిత్తం వినేశతే ధాతృణాం భువనస్య యస్మతిర్దేవగోంస వితారమభిమాతిశాహం యజ్ఞవశ్వినో బృహస్పతిర్దేవాః పాంద్విజమానన్యర్థా పురువ్యజానో మహిషः శర్మ యగుంస తస్మిన్ హవే పురుహూతః పురుక్షు ప్రజాయై హర్యశ్వమృఢయేంద్రమానోరీరిషో మాపరాదా येन सपत्ना अपते भवन्विन्द्राग्निभ्यामवबाधामहेता रुद्रादित्यावपरिस्पृशम् मोग्रञ्जेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धभजिदश्वजित्याः यज्ञम् विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्द्वा देवीम् वाचमजनयन्त देवास्ताम् विश्वरूपाः पशवो वदन्ति मन्द्रेशमूर्जम् दुहानाधेनुर्वाघस्मानुपसुष्टुतैतु अयम् मुहूर्तः सुमुहूर्तो अस्तु फलिनेर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रचोदास्तानो मञ्जन्वगुंहसः फलम् मनोरथ फलम् पुत्रपौत्र प्रवर्धनम् तस्मात् शुभम् मे स्यादशान्तिम् प्रेच्छमे फलदानकल्पोक्तसम्पूर्णसकलफलावाप्तिरस्तु फलम् मनोरथ फलसिद्धिरस्तु प्रभायै नमः। जय सत्यदेव, जय सत्यदेव, जय सत्यदेव, जय सत्यदेव, जय सत्यदेव, जय सत्यदेव।
ఏవి కంఠస్వరాలు ఏం వినిపించట్లేదు. జై సత్యదేవా, జై సత్యదేవా. ఆజమ్యా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజా నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. దేవః ఆజమ్యా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజా నారసింహ అచ్యుత ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సభాయే నమః. విశ్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్తం సర్వతో జయమంగళం. లాభస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురంధరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః. ఏతే భూమిర్భారకాః. ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం యజమానస్య ఉపాత్తదుర్దక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः తృతీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ భారద్వాజగోత్రాః వీరవేంకట సత్యనారాయణ స్వామి శర్మ నామధేయాః ధర్మపత్ని సమేతాః శ్రీమతః భారద్వాజగోత్రస్య వీరవేంకట సత్యనారాయణ స్వామి శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం వర్షే వర్షే ప్రయుక్త పాంచాన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్మాణస్తదంగత్వేన దదాతు. వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనే సాః స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య కలహస్య ముఖే విష్ణుఖండే రత్నసమాశ్రితాః. మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః. కుక్షోసాగరాः సర్వే సప్తద్వీపావసుంధరాः. ఋగ్వేదో ధైర్వేదः సామవేదో హ్యధర్వణాः. అంగైః సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఆకలశేషు భవతి పవిత్రే పరిశుచ్యతే ఉచ్చైర్యజ్ఞేషు మధరే. ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాపో జ్యోతిరిష్యాపో యజుర్విష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం గురుదక్షయకారకాః. కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య ధ్యానం గణపతి గణపతిం సాంగం సాయుధం సవాహన చక్రే పత్ని పుత్ర పరివార సమేతం
गणपतमावाहयामि स्थापयामि पूजयामि अश्वनीते पुनरस्माद्यक्षः पुनः प्राणमेहोदेवम् सूर्यमुच्चरन् तमनुमते मृणयान स्वस्ति अमृतमयि प्राणामृतमावः प्राणामेव यथा स्थानमुपह्वयते प्राणप्रतिष्ठापन मुहूर्तस्सु मुहूर्तोऽस्तु श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नखचित सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि समर्पयामि आपोहिष्ठामयो भवस्तानूर्जे दधातमा महेरणाय चक्षसे यो वश्यमतमोढस्तस्य भार्यते हनः विशदेव मातरः तस्मादङ्गमामभोयस्य क्षयाय जिन्मथ आपो जनयथा जनः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि अभ्यस्त्रासनान्यर्षाभिधेनो पूयमानः अभिचन्द्रभद्रे श्रीमहागणाधिपतये नमः वस्त्रार्थमक्षदां समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं विलापयेत्यत्सहजं पुरस्ताद् आयुष्यमक्रियं प्रजमिञ्च शुभयज्ञोपवीतं परमस्तुतेनः श्रीमहागणाधिपतये नमः यज्ञोपवीतार्थमक्षदां समर्पयामि गन्धद्वारानुराधर्षान् नित्यपुष्पाङ्गरीषीम् ईश्वरीकं सर्वभूतानां ताभ्योपह्वये श्रियम् श्रीमहागणाधिपतये नमः दिव्यश्रीचन्दनं समर्पयामि आयनेते परायणे गौर्वारोहन्तु पुष्पैः हरदास्य पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे श्रीमहागणाधिपतये नमः दूर्वाक्षरे पूजयामि ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धाय नमः श्रीमहागणाधिपतये नमः षोडशाभिः पूजां समर्पयामि वनस्पत्यद्भवेत् दिव्यैर्नानागन्धैः संयुताः अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्रीमहागणाधिपतये नमः धूपमाघ्रापयामि साध्यं द्रवृतसंयुक्तमनघनायोजितं प्रियं ग्रहाणमण्डलैर्वन्द्रेलोकितविरामः भक्त्या दीपं यच्छामि देवाय परमात्मने त्राहि मान्तर्गाद्धोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते गणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं आचमनीयं समर्पयामि नैवेद्यं ॐ भूर्भुवः स्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अतन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु मृतोपस्तरणमसि श्रीमहागणाधिपतये नमः गुडोपहारं निवेदयामि बहुबीजफलान् निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तराभोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि भूयिभैश्च कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताशून्येन संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि गणानां गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा शृण्वन्नोतिभिस्सिद्धसादनं सुमगश्चैकदन्तस्य कपिलो लम्बोदरस्य विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो षोडशैतानि नामानि पठेत् श्रियादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्निमेधः सयामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते श्रीमहागणाधिपतये नमः स्ववर्गमन्त्रपुष्पं समर्पयामि आयुर्देहि यशोदेहि श्रियं सौख्यदेहि पुत्रां पौत्रां प्रपौत्रां देहि मे गणनायक श्रीमहागणाधिपतये नमः प्रार्थना नमस्कारां समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा निर्पूजितमया देव परिपूर्णं तदस्तुते अनया ध्यानवाहनादि षोडशोपचार पूजयामि भगवान् सर्वात्मकः सर्वं महागणाधिपतः सुप्रेतः सुप्रसन्नः भूत्वा उत्तरे शुभकर्मण्य विघ्नसिद्धिः भवन्तु ब्रुवन्तु
उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु महागणाधिपतिप्रसादं शिरसा गृह्णामि सहस्रवदना देवी शतमूला शताङ्कुरा सर्वगोहतु मे पापं दूर्वादस्वप्ननाशिनी यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानस्य जन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवा गणपतिं यथास्थानं प्रवेशयामि देवदेवस्य अनन्तभोगोऽस्तु शोभनार्थे क्षेमाय पुनरागमनाय च सर्वेषां महाजनानां श्री महाविष्णुस्वरूपाणां ब्राह्मणानां सर्वत्र इमान्यासनानि सर्वैर्देवैक्षणः क्रीताम् ॐ तथा प्राप्नुवन्तु भवन्तः प्राप्नुवाम ॐ पुण्याहं दीर्घमायुरस्तु शोभनस्यमस्तु अपौपस्पृश्य अक्षतञ्चारिष्टञ्चास्तु अर्चत प्रार्चत प्रियमेधासु अर्चत अर्चन्तपुत्रकाभूतपुरन्नधुस्पर्चत अर्चत प्रार्चत गन्धद्वारान्दुराधर्षान्नित्यपुष्टान्तरीषी ईश्वरे सर्वभूतानान्तामिहोपःपये श्रियं रायणे दूर्वारुहन्तु वरदाश्च पुण्डरीक रक्षिता जीवलोकस्य स्वजनस्य च रक्षिता रक्षिता स्वस्य वृत्तस्य धर्मस्य च परन्तपः మహాకవి వాల్మీకి భగవత్ తత్వాన్ని చెబుతూ సకల జగత్తులను రక్షించేవాడు పరమాత్మ. ఆ సమస్త జీవుల యొక్క రక్షణ భారాన్ని తన మీద మోపుకుంటాడు ఆయన. అటువంటి లోక రక్షణ కోసమే వివాహం కూడా చేసుకుంటాడు పరమాత్మ. ఈనాడు భగవంతుని యొక్క కళ్యాణ మహోత్సవం యొక్క పరమ లక్ష్యం ఏమిటి అంటే లౌకికమైనటువంటి వివాహంలో అది భార్యాభర్తలిద్దరి యొక్క జీవనములను రక్షించడానికి ఉపయోగపడుతుంది. వారి యొక్క జీవన ప్రయాణానికి అది ఒక ముఖ్య ఘట్టం. కానీ ఇది దైవికపు వివాహం, ఇది దైవికపు పెండ్లి ముహూర్తము నేడు అన్నారంటే ఈ దైవికపు వివాహం ఇది. దీని లక్ష్యం ఏమిటి అంటే మనందరినీ రక్షించేటువంటి ఒక దీక్ష తీసుకుంటాడు స్వామి. అందుకే దైవిక కళ్యాణానికి, భగవత్ కళ్యాణానికి లోక కళ్యాణమే పరమలక్ష్యం. అదే ఇప్పుడు ఇక్కడ ఆగమ శాస్త్ర కోవిదులు వేద విధులు చెప్పినటువంటి సంకల్పంలో ప్రధానంగా ఉద్ఘోషించారు వారందరూ కూడా. అదేమిటి అంటే కళ్యాణం జరుగుతోంది. కళ్యం ఆనయతీతి కళ్యాణం. కళ్యం అంటే శుభం, ఆనయతి శుభాన్ని మన జీవితాల్లోకి తీసుకువచ్చేటువంటిది కళ్యాణం. అదిగో ఇదే మన జీవితాలు. చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఇలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త భక్తకోటి కూడా ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. స్వామి యొక్క కళ్యాణాన్ని, ఈ దివ్యమైనటువంటి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నారు. చూడని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇంత? మనకున్నటువంటి ఆధునిక సాధనాల ద్వారా ఈనాడు కోటాను కోట్ల మంది ప్రపంచమంతా వీటిలో భాగంగా ఈ రోజున ఇదిగో విఘ్నేశ్వరుడి పూజ. ఆది దేవుడు ఆయన, మోదకరుడు ఆయన, పాపహరుడు ఆయన, ఖేదహరుడు ఆయన. ఎవరు ఆయనంటే విఘ్నేశ్వరుడు. విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థద అని మనం స్తుతిస్తూ ఉన్నాం. సమస్త విశ్వానికి, ఉత్పత్తికి, స్థితికి, లయానికి కూడా కారణం. అందుకే వేదవాక్కులు కూడా ఆయన్ని జ్యేష్ఠరాజు అన్నాయి. అంతేకాదు ఆయన జ్ఞానులకు జ్ఞాని, కవీనాం కవిహి. ఆది దేవుడు ఆయన. ఏ శుభకార్యం చెయ్యాలన్నా అదిగో ఆ విఘ్నేశ్వరుడి పూజ జరగాలి. అందుకే విఘ్నేశ్వరుడి పూజని నిర్వర్తించి పుణ్యాహవాచన కార్యక్రమంలో తరువాత కార్యక్రమాన్నంత నడిపిస్తూ ఉన్నారు. అందుకోండి మీరు. ఏతాని యమనక్షత్రాణి యాన్యేవ దేవ నక్షత్రాణి యేషు కర్మేదయత్కారీ స్యాద్ పుణ్యాయ కురుతే. ఓం పుణ్యాహం భవంతో బ్రవంతు. ఓం పుణ్యాహం స్వస్తయే వాయుముపప్రవామహే సోమం. స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణకః స్వస్తయే. స్వస్తిరాదిత్యాసో భవంతు. ఆయుర్జవదే పత్యే వేదస్య ప్రేంద్రవత్య స్వస్తిమభ్యర్యంతే స్వస్తే వేద ప్రియంతే స్వస్త్యంతే స్వస్త్యంతే. స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. అష్టౌ దేవావసవ సౌమ్యాసః
చరస్రో దేవీ రజనాశ్రవిష్టాః ते यज्ञं वान्तु रजसः पुरस्तात् संवत्सरेण मुदक्य स्वस्ति मह्यं देवदेवाय सह कुटुम्बाय शुद्धिकर्मणे महाजनानमस्कुर्वाणाय आशीर्वचनोपेक्षमाणाय आयुष्मदे स्वस्ति भवन्तो ब्रुवन्तु आयुष्मदे स्वस्ति मह्यं देवदेवाय सह कुटुम्बाय वृद्धिकर्मणे महाजनानमस्कुर्वाणाय आशीर्वचनोपेक्षमाणाय आयुष्मदे स्वस्ति भवन्तो ब्रुवन्तु आयुष्मदे स्वस्ति मह्यं देवदेवाय सह कुटुम्बाय शुद्धि वृद्धि अभ्युदय कर्मणे महाजनानमस्कुर्वाणाय आशीर्वचनोपेक्षमाणाय आयुष्मदे स्वस्ति भवन्तो ब्रुवन्तु आयुष्मदे स्वस्ति भोगस्वस्ति भवन्तो ब्रुवन्तु भोगस्वस्ति अर्ध्यामस्तोमं स्वनियामवाचमानो मन्त्रं शरथे होपयातम् ईशानवक्त्रमधुरशन्तरा भूतांसो अश्विनो काममप्राह सर्वामृद्धिमृद्धिरामयतं वेदे भवस्तात्पर्य भवाचन्दो उपरिष्टात् गायत्र्या सर्वदोद्वासाहम्बरे भूयात् सर्वामृद्धिमृद्धिराच्यये एवं वेद अर्घ्यास्त्व हव्येव नमसोपसृज्य मित्रं देवं मित्रधेयं नो अस्तु अनुराधारहर्षा भक्तजन्तः शतं जीवेम शरदस्य वीराः त्रीणि देवानामृतानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रयिमे लोकाः अर्घ्यामेव तद्वीर्येषु लोकेषु प्रतिष्ठति अर्घ्यं भवन्तो ब्रुवन्तु अर्घ्यतामृद्ध्यः समृद्धिः मुखसमं कलशावद्धरेतु स्वस्य पुण्याः समृद्धिरस्तु वर्षशतसम्पूर्णमस्तु गोत्राभिवृद्धिरस्तु शान्ति पुष्टिश्चास्तु शुभगं शुभमस्तु पुनर्विघो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु श्रीमो हव्यामरुदस्यजीनागुंसिजिगुंहिनां यद्भरगुंसिजिभ्यः अर्घेन सत्यमृतसापायञ्छजन्मानश्रेयः पावकाः अग्निश्रुतिव्रतमश्रुतिर्विप्रश्रुतिः कविः शुचिरोचत आहुतः वदग्रेषुतयस्तव शुक्राभ्राजन्तयेन ते तव ज्योतिगुष्यत्ययः एतोऽन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुद्धैर्वा वृद्धांसं शुद्धाशीर्वान् ममत्तु इन्द्रशुद्धो नागैः शुद्धशुद्धाभिरुद्भिः शुद्धो वैन्यधारय शुद्धो ममध्यानि दासुषे शुद्धो वृत्राणि जिघ्रसि शुद्धो वाजुं शशासति ब्राह्मणेष्वमृतगुंहितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्दु मा प्राजापत्यं पवित्रम् शतोत्यामगोहिरण्मयम् तेन ब्रह्मविदो वयम् पूतं ब्रह्ममुनीमहे इन्द्रस्तु नीति सहमा पुनातु सोमस्वस्यावरणस्तमीत्या यमो राजा प्रभुणाभिपुनातु मा यागवेदाभोर्ययन्त्या पुनातु प्राच्यान् दिशि देवा अतियोमात्यन्तां दक्षिणायां दिशमासा पितरोमात्यन्तां प्रतीच्यान् दिशि ग्रहाः पयोमात्यन्तामुदीच्यान् दिशाभौषधयो वनस्पतयोमात्यन्तां मूर्धायां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मात्यजन्ताम् ब्राह्मणेभ्यः श्रीलक्ष्मीनारायणमामहेश्वरादित्यादि नवग्रहस्वरूपेभ्यः स्वस्य पुण्याः वाचनमन्त्रयपदक्षिणा मनसोत्साहपर्वत हिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः वास्तोष्पते प्रतिजानि यस्मान् स्वावेशो अर्मीवो भवानः यत्वेमहे प्रतितन्नो वास्तो శ్రీ అనంతలక్ష్మి సహిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో కర్మణ పుణ్యాహవాచనం జరుగుతూ ఉన్నది. ఈ పుణ్యాహవాచనం ఎవరికి ఎందుకు చేస్తున్నారు అంటే సమస్తం శుద్ధి అవడానికి. మన జన్మలో మనం ఇప్పటి వరకు చేసినటువంటి తెలియకో తెలిసో మనం చేసినటువంటి అశుద్ధమైనటువంటి అన్ని రకాలైన పనులు, వాటి వల్ల మనకి కలిగినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టుకుపోవడానికి ఆ స్వామి యొక్క కళ్యాణంలో జరిగే ఈ పుణ్యాహవాచనాన్ని సేవించడం వల్ల మన పూర్వీకులు మన పెద్దలందరూ తరిస్తారు, మనం తరిస్తాం, మనం శుద్ధులం అవుతాం. అటువంటి గొప్ప క్రియాకలాపం, వైదికమైనటువంటి క్రియాకలాపం ఇప్పుడు నిర్వర్తించబడింది. ఈ సమయంలో అనేక రకములైనటువంటి శుద్ధికరమైనటువంటి భారస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య
शिव शर्मणो नप्त्रे सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजसगोत्रस्य परम शिव शर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजसगोत्रस्य ईश्वर शर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय परात्पराय पंपातीर निवासाय रत्नगिरि निवासाय त्रिमूर्ति स्वरूपाय वज्रमकुटधराय श्री वीर वेंकट सत्यनारायण स्वामी शर्मणे वराय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवत्स्यमनः प्रवाद औरवजामदज्ञमञ्जारुषेय प्रवरान्वित श्रीवत्सगोत्रस्य नारायण शर्मणो नप्त्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवत्स्यमनः प्रवाद औरवजामदज्ञमञ्जारुषेय प्रवरान्वित श्रीवत्सगोत्रस्य भुव शर्मणः पौत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवत्स्यमनः प्रवाद औरवजामदज्ञमञ्जारुषेय प्रवरान्वित श्रीवत्सगोत्रस्य शर्मणः पुत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवत्स्यमनः प्रवाद औरवजामदज्ञमञ्जारुषेय प्रवरान्वित श्रीवत्सगोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायिका परात्परां त्रिशक्ति स्वरूपिणी अतिलोक सौन्दर्यवतीं क्षीराब्धिकन्या वज्रमकुटधारिणीं आद्यादि महालक्ष्मीनां कन्या प्रजा संपत्त्यर्थं ऋणेभ्यो तस्मै दास्यामि चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजसगोत्रस्य शिव शर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजसगोत्रस्य शिव शर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेज प्रवरान्वित भारद्वाजसगोत्रस्य ईश्वर शर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आयङ्गीरसभारोहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय परात्पराय पंपातीर निवासाय रत्नगिरिवासाय त्रिमूर्ति स्वरूपाय वज्रमकुटधराय श्रीमद्वीर वेंकट सत्यनारायण स्वामी शर्मणे वराय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवत्स्यामनः प्रवाद औरवजामदज्ञमञ्जारुषेय प्रवरान्वित श्रीवत्सगोत्रस्य नारायण शर्मणो नप्त्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवत्स्यामनः प्रवाद औरवजामदज्ञमञ्जारुषेय प्रवरान्वित श्रीवत्सगोत्रस्य भुव शर्मणः पौत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु
భార్గవత్యావన ఆప్లవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవత్యావన ఆప్లవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రోద్భవా కోటి బ్రహ్మాండ నాయికాం పరాత్పరాం త్రిశక్తి స్వరూపిణీం అతిలోక సౌందర్యవతీం క్షీరాబ్ది కన్యాం వజ్రమకుటధారిణీం ఆర్యాది మహాలక్ష్మీనాం కన్యాం ప్రజా సంపత్యర్థం వృణీమహే వృణేత్వం తస్మై దాస్యామి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య శివశర్మణ పౌత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రస్య శర్మణ పుత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ కోటి బ్రహ్మాండ నాయకాయ పరాత్పరాయ పంపాతీర విలాసాయ రత్నగిరివాసాయ త్రిమూర్తి స్వరూపాయ వజ్రమకుటధరాయ శ్రీమద్వీర వెంకట సత్యనారాయణ స్వామి శర్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవత్యావన ఆప్లవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య నారాయణ శర్మణో నత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవత్యావన ఆప్లవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య శర్మణ పౌత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవత్యావన ఆప్లవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య శర్మణ పుత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవత్యావన ఆప్లవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రోద్భవా కోటి బ్రహ్మాండ నాయికా పరాత్పరా త్రిశక్తి స్వరూపిణీ అతిలోక సౌందర్యవతీ క్షీరాబ్ది కన్యాం వజ్రమకుటధారిణీ ఆద్యాది మహాలక్ష్మీనాం కన్యాం ధర్మ ప్రజా సంపత్యర్థం వృణీమహే వృణేత్వం తస్మై దాస్యామి లోక కళ్యాణార్థం ప్రాణానాయం యా పూర్వోక్తేయం గణశేషం విశిష్టాయాం సుపయతో శ్రీమాన్ భారద్వాజ గోత్రః వీర వెంకట సత్యనారాయణ స్వామి ధర్మనామధేయా మైక్ ఇప్పటి వరకు శ్రీ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో వధువు యొక్క వరుడు యొక్క ప్రవర చెప్పడం జరిగింది. ఈ ప్రవరలో జరిగిన విషయం ఏమిటంటే వధువు యొక్క ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు, అలాగే వధువు వారి యొక్క గుణగణాలు కీర్తించబడ్డాయి. అలాగే వరుడి యొక్క ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు, వరుడి యొక్క గుణగణాలు కీర్తించబడ్డాయి. అంటే కనీసం మనం అటు కొన్ని తరాలు ఇటు కొన్ని తరాలు తెలుసుకుని వివాహం చేసుకోవాలి. సదృశీం భార్యాం బిందేత్, తగినటువంటి భార్యను స్వీకరించాలి, తగిన భర్తను స్వీకరించాలి. ఆ విధంగా యావజ్జీవం కూడా దాంపత్య ధర్మంతో సుఖంగా ఉండాలి, సత్సంతానాన్ని పొందాలి, మంచి కుటుంబాన్ని ఇరుపక్కలా కూడా బాంధవ్యం కలుపుకుని ఒక కుటుంబం అనేక కుటుంబాలుగా అయి అనేక మందితో మనం సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని మంచి
పద్ధతిలో మనం జీవించాలి అనేటువంటి ఒక లోక ధర్మాన్ని ఆ స్వామి దివ్య కళ్యాణం ద్వారా మనకి ఉపదేశించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా అన్ని దానాల్లోకి కూడా ఈ కన్యాదానం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఇక్కడ వరుడు తనకు మంచి కన్యను వెతికి పట్టుకురమ్మని ఉత్తములైనటువంటి పండితుల్ని కూడా కోరటం, వాళ్ళు వెళ్ళి ఈ విధంగా తెలుసుకుని చేయడం. అంటే ఏమిటి? పెద్దల ద్వారా మనకి వివాహం జరగాలి, పెద్దలు మన క్షేమం కోరే పెద్దలు ఈ విషయంలో కల్పించుకోవాలి అని మన సంప్రదాయం. మనకు మనం ఎంత తెలివిగల వాళ్ళం అయినప్పటికీ కూడా మన క్షేమం కోరేవాళ్ళు, వాళ్ళు పెద్దలా పిన్నలా కాదు, వారందరి యొక్క సమ్మతితో మనకి మేలు కోరే వాళ్ళ మాటలు వినాలి. జీవితంలో మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా, మనం జీవితంలో ఒక మంచి అడుగు వేసేటప్పుడు పెద్దల మాట వినాలి అనేటువంటి ఒక ఉపదేశాన్ని ఈ ప్రక్రియ ద్వారా మనకి నేర్పటం జరిగింది. అందువల్ల మనం అందరం కూడా మంచి చెప్పే వాళ్ళ మాటలు వినే గుణాన్ని అలవర్చుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది? మనకే లాభం జరుగుతుంది, ఇతరులకు ఎవరికో ఏదో లాభం జరిగిపోతుంది. మనం ఈ పెళ్లికి వస్తే ఏమిటి జరిగేది? మనకి లాభం. భగవంతుడి యొక్క వివాహానికి వచ్చినప్పుడు లాభం మనకి, ఆయనకు కాదు. ఆయన ఎప్పుడూ కూడా మహోన్నతుడే. అందువల్ల ఇటువంటి వివాహ సంస్కృతిని ఆ భగవంతుడు ఆచరించి మనం అందరం కూడా ధర్మబద్ధులం కావాలని ఆ స్వామి ఉపదేశించడం జరిగింది. ఆ తరువాత ఈ వధూవరుల యొక్క ఈ ప్రవర అయిన తరువాత ఈ వివాహంలో వధువుని నిర్ణయించడం కోసం పెద్దలంతా వెళ్ళి ఆ వధువు యొక్క ఇంటికి వెళ్ళి వధువు యొక్క తండ్రి తాతలతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ వరుడు ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి అని అడగటం జరిగింది. ఇప్పుడు కంకణ ధారణం వధూవరు నిర్ణయం తర్వాత వారు కంకణబద్ధులు అవుతున్నారు. ఓం మాధవాయ స్వాహ గోవిందా విష్ణు పురుషోత్తమ అధోక్షజానార సంహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే త్రికృష్ణాయ నమః. స్వామివారికి యజ్ఞోపవేత ధారణ, సువర్ణ యజ్ఞోపవేతాన్ని అత్యంత స్వాములు ధరింపజేస్తున్నారు. యజ్ఞోపవేతాన్ని మీకు చూపిస్తున్నారు. అందరూ కూడా అనండి, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా. అనంతలక్ష్మి యొక్క తండ్రి గారు స్వామివారికి కాబోయే అల్లుడి గారికి బంగారు యజ్ఞోపవేతాన్ని సమర్పిస్తున్నారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం స్వామివారికి యజ్ఞోపవీతాన్ని సమర్పణ ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ అధోక్యజానార్దన నమః. యజ్ఞోపవేత ధారణ మహోత్తస్సు ముహూర్తోస్తు దాతా ప్రాణానాయమ్య పూర్వోక్తేషాయాం సుపరిదో శ్రీమాన్ శ్రీవత్సగోత్రః భృగు శర్మ నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః శ్రీవత్సగోత్రస్య భృగు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్యాః కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీతయే సాలంకృత కన్యాదానమహం కరిష్యే. కార్యక్రమభ్యర్చ్య భృగు శర్మ గారు అనంతలక్ష్మీదేవి యొక్క తండ్రి గారు కన్యాదాన సంకల్పం చేశారు. సాక్షాత్ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామికి నా కుమార్తె అనంతలక్ష్మిని కన్యాదానం చేయబోతున్నాను అని సంకల్పం చేశారు. అయ్యా సంకల్ప శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమధు శక్త్యా భ్రయమానస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये సకలాధిష్టాత్రాదివరాహదౌష్ట్రాం కురుమృడాలస్య జగన్మో శక్తి కూర్మానంతాద్యైరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్గజోభిర్ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తత తలాతల సాతల మహాతల పాతాల సప్తపాతాలస్యోపర్తలే భూలోక భవర్లోక సువర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే చక్రవాళశైల మహాబలి మధ్యవర్తిన్యాం మహానాలాయమానభణిరాజస్య సహస్రభణామణి మండల మండితే
ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేరీశాన ద్యష్ట దిక్పాలకు బాలితే వలయాకార రవణేక్ష సురాసర్పిత చేదలాన్నవైన విరాజితేస్మిన్ జంబూప్లక్షశాల్మలి కుశక్రౌంచ శాఖపుష్పరాఖ్యై సప్తభిర్దీపైర్దీపితే మహాసరోరుహాకార 50 కోటి విస్తీర్ణ భూమండల మధ్యే మేరోర్ దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మభూమౌ భారత కిం పురుషరిరావృత గురు భద్రాత్మకమణ మందాద్యపదాఖ్యాయితి నవఖండమండితే దండక చంపక వింధ్యమిషనైమిచ కదరిక బదరిక నహుష గుహదేవదారు కారుణ్యాది ఏకాదశారణ్యాయతే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాంచ పులిందాంధ్ర కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బర్బర కేకయ కోసల కుంతల టెంకణ కొంకణ మకర ముద్రాది చొప్పన్న దేశ విశేష భూమి బాల విచిత్రతే సామ్యవంతి కురుక్షేత్ర గంగా గోదావరి భీమరది కృష్ణవేణి పంప యమున సరస్వతి కుముద్వతి చర్మన్వతి రేణుకా మంజులాది మహానదీ వలసితే అయోధ్య మధురా మాయా కాశీ రామేశ్వరాది మహాముక్తి స్థలయతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే దేవత్రియంగం శతకలదగస్రష్టు వరాద్ధద్వైదీవనో బ్రహ్మణః ప్రథమ పరార్థే 50 రీతే ద్వితీయ పరార్థే 50 దివ్యవర్షాత్మకే ప్రథమ మాసే ప్రథమ పక్షాని ద్వితీయామే తృతీయే ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ద్విచత్వారుంధ ఘటికా సుకుతాశు శ్వేత స్వయంభువ స్వారోచిషోత్తమ తామసా రైవత చాక్షుషా వైవస్వత సూర్యసావర్ణి చంద్రసావర్ణి బ్రహ్మసావర్ణి విష్ణుసావర్ణి రుద్రసావర్ణ్యాదీనాం చతుర్దశమన్వంతరాణాం మధ్యే శాలివాహనశకే 800 సహస్రవర్షాతీతే యుధిష్ఠిరాది షట్సకానాం నవసతే వర్తమాన వ్యావహారి చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఇందువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభనిదౌ శ్రీమాన్ శ్రీవత్స గోత్రః భృగు శర్మ నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః శ్రీవత్స గోత్రస్య భృగు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్యాః కుమార్యాః ఆయుష్యాభూర్యర్థం తవ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభుత్యే దక్షిణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతస్య కృతదోష పరిహారార్థం త్వయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం త్వద్వంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత పుణ్యలోక ఫలావాప్త్యర్థం గంగావాలికా సప్తఋష మండల పర్యంతం వృతరాసే వృతహస్రావసానే ఏకైక భారతక్రమేణ సవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం తిలే సూర్యమండల పర్యంతం వృతరాసే వృతహస్రావసానే ఏకైకక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం యవై చంద్రమండల పర్యంతం కృతరాశే వరుషసహస్రావసానే ఏకైకక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం మాసే ధ్రువమండల పర్యంతం కృతరాశే వరుషసహస్రావసానే ఏకైకమాసాపకర్షక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం నక్షత్రమండల పర్యంతం కృతరాశే వరుషసహస్రావసానే ఏకైకలోహాపకర్షక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం త్రిగుణీకృతాఖ్యనిష్ఠామాచర్యామ శాంతవన వాజపేయ పౌండరీక స్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం యః జన్మని జన్మాంతరేషు రాజాధిరాజో భూత్వా సమస్త సుఖాన్యనుభూయ తతో విష్ణు సాయుధ్యఫలావాప్త్యర్థం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి కీర్తయే సాలంకుర కన్యాదానమహం కరిష్యే. ఉండండి ఒక్క నిమిషం. ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఈ మొత్తం ప్రపంచం ఎంత ఉందో, ఈ కాలం ఎప్పుడు మొదలైంది ఇప్పటిదాకా, ఆ మొత్తం దేశకాలాలని సంకీర్తనం చేసి శాశ్వత బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండేందుకు కన్యాదానం చేస్తున్నాను అని కన్యాదాత సంకల్పం చేశారు. అయితే శాశ్వతం అంటే ఎంత అని ఆ లెక్కంతా చెప్పారు. శాశ్వతం అంటే ఎవరెవరు ఉండాలి? నేనా?
నాకు పై 10 తరాలు, నా తర్వాత 10 తరాలు నేను, మొత్తం అందరం కూడా పుణ్యలోకాలలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కన్యాదానం చేస్తున్నాను అని. కాబట్టి కన్యాదానం అనేది మనకి చాలా ఎంతో మన సంస్కృతిలో ఉత్తమమైనటువంటిది. సాక్షాత్తు అనంత లక్ష్మీదేవిని కన్యాదానం చేస్తున్నాడే ఆ తండ్రి ఎంత భాగ్యవంతుడు. ఇప్పుడు మీరందరూ కూడా కన్యాదాతల స్థానంలో ఊహించుకోండి. కన్యాదాతలై ఆ స్వామికి కన్యాదానం చేస్తున్నట్టు భావించండి. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా కన్యాదాతలే. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. సత్రే సర్వే యజమానా అంటాం. అందువల్ల ఆ విధమైన భావనతో ఆ ఫలసిద్ధి మనకు కూడా కలుగుతుంది. కాబట్టి ఇక ఆ కన్యాదాన కార్యక్రమాన్ని వాద్యం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యావన ఆప్రవాద ఔరవజామలగ్ర్యమంజారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్య నారాయణ శర్మణో నత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యావన ఆప్రవాద ఔరవజామలగ్ర్యమంజారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్య శర్మణ పౌత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యావన ఆప్రవాద ఔరవజామలగ్ర్య పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్య శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవత్యావన ఆప్రవాద ఔరవజామలగ్ర్య పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవా మహాలక్ష్మీనామ్నీం కన్యాం సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరథ భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రస్య శర్మణో నత్రీ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరథ భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రస్య శివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరథ భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రస్య శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరథ భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రోద్భవాయ సత్యనారాయణ స్వామి శర్మణేవరాయ తుభ్యం ప్రజా సహస్రకర్మభ్యః కృతవాదయామి కన్యామదక పూర్వం త్యజ్య. కన్యా మహాదానాన్ని చేస్తూ ఉన్నారు. కన్యా మహాదానం వీటన్నిటినీ కూడా ఈ కళ్యాణ సమయంలో సాంగ శబరిమల సమేతముగా ఆవిర్భవించినటువంటి ఈ స్వామివారికి అనంత మహాలక్ష్మి అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నారు. అన్ని దానముల కన్నా కన్యాదానము మిన్న అంట. మిగతా దానముల కన్నా ఈ గోదానము, భూదానము, సువర్ణదానము వంటి దానముల కంటే కూడా ఈ కన్యా మహాదానానికి చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉన్నారు శాస్త్రజ్ఞులు. దాతా ధర్మే చ అర్థే చ కామే చ త్వయేషానాతిచరితవ్యా వరాహనార్థం నాతి చరామి. దాతా ధర్మే చ అర్థే చ కామే చ త్వయేషానాతిచరితవ్యా వరాహ లోక కళ్యాణార్థం నాతి చరామి. దాతా ధర్మే చ అర్థే చ కామే చ త్వయేషానాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతి చరామి. ఎంత గొప్పవాడైన వరుడు ఆయన చేత పెళ్లినాటి ప్రమాణాలు చేయిస్తూ ఉన్నాడు. మా అమ్మాయిని నీకు ఇస్తున్నానంటే నీవు అతిక్రమించడానికి వీలు లేదు. ధర్మ అర్థ కామాలు అంటే డబ్బు విషయంలో కానీ సుఖాల విషయంలో కానీ ఏ మంచి పనులు చేయాలన్నా మా అమ్మాయితో కలిసే చేయాలి. మా అమ్మాయి అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. మాట ఇవ్వు, అప్పుడే పిల్లనిస్తాను అని త్వయైషా నాతిచరితవ్య
నాతి జరామి, నేను ఎప్పుడు దవదాటను మామగారు అంటున్నాడు ఆయన. అన్న తర్వాతే కన్యాదానం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది మన సంప్రదాయం. భార్యాభర్తలు ఇద్దరూ ఐకమత్యంతో ధర్మార్థ కామములను పొందాలి అనేది మన సంప్రదాయం. కశ్యపోత్రిర్భరద్వాజః వామదేవశ్చ గౌతమః విశ్వామిత్రో వశిష్ఠశ్చ వాల్మీకిర్జమదగ్నిజః పులస్త్యశ్చ దధీతశ్చ శునశ్చేపశ్చ గాలవః గార్గ్యః కృష్ణో మహారాజా సుభద్రా సపరిగ్రహాః. ఎవరెవరైతే ఈ కన్యాదాన సమయంలో కళ్యాణ సమయంలో ఉన్నారో వారందరి యొక్క విషయాన్ని పౌరాణికమైనటువంటి వ్యవహారంలో చెప్తూ ఉన్నారు. ఆయా మహర్షులంతా నాడున్నారు. ఆ మహర్షుల యొక్క స్థానంలోనే ఇవాళ ఈ మహాత్ములంతా ఉన్నారు. 4 వేదముల యొక్క పండితులు, షట్శాస్త్రముల యొక్క పండితులు, ఆగమోత్తమమైనటువంటి పండితులు విశేషమైనటువంటి మంత్రముల చేత ఆ స్వామివారిని అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. కశ్యపుడు, అత్రి మహర్షి, భరద్వాజుడు, వామదేవుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, వాల్మీకి, జమదగ్ని, పులస్తుడు, పులహుడు, దధీతి, శునశ్చేపుడు, గాలవుడు, గార్గ్య, కృష్ణ, సుభద్ర అంటారు. అంటే వైనతేయుడు కూడా ఉన్నాడు అక్కడ, తరుక్మంతుడు కూడా ఉన్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి మహాత్ములు ఆ కళ్యాణ సమయంలో తతస్సు ముహూర్తే పద్మరాగాయితారాఘవమస్తకే చ వలసత్కంద ప్రసోనాయితా శ్యామలకాయ కాంతి కలితాయ సులగ్నే సావధాన. శ్రీమన్మోదకదంతపాశపరశూన్ హస్తైశ్చతుర్భిర్యతః భక్తానామఖిలేష్టకార్య విలసత్ శ్రీసిద్ధి విఘ్నేశ్వరాః శుద్ధస్వర్ణనిభ ప్రసన్నవదనః కృష్ణాజినాలంకృతః గౌరీగర్భసముద్భవः సభవదాం కుర్యాజ్జగన్మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీరమా సత్యనారాయణ స్వామి నిదాన సావధాన. జ్ఞానం కమనీయ కోమలకరే ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్వరం సురగురో విప్రాశిషానుగ్రహం బాహ్వోకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే ప్రియామిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సత్యవతీ సత్యనారాయణ ధ్యాన సావధాన. పార్వత్యా వరవాణి పల్లవతలే యాః పద్మరాగారుణాః క్షిప్తాః శంభుశిరస్థలే ప్రవిమలాః గంగాంబు బిందు ప్రభాః స్రస్తాః శారద నీరదోపమ తనుద్యుత్యాం నిలీనాశ్చదాః ముక్తావాం శివదా భవంతు గిరిజా శ్రీకంఠ వైవాహిగా. సావధాన 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 లక్ష్మీనారాయణ సావధాన వస్యశాదిదసహస్రాణాం విజయదేవత్యానాం పాకశాసన హుతాసన దండధరణ సాచర నాథవాసబాణ సమీరణ వైశ్రవణ శశశేఖరాణాం ఆయుష్పద కమలహాసనస్య యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠవాలకీయ వై సంపాదన విశ్వామిత్ర దక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగీరస పారాశర వ్యాస వాల్మీక భారద్వాజ సనక సనందన సనత్కుమార సనత్ సుజాత జాబాలి కుంభ సంభవ పులత్స పులహ నిత్యతపోమతంగయ కుత్స కశ్యప శండిల సాండిల్య పుషత స్వమందార పాలిక కణ్వగార్గ్యేయవ భాండకాది ముఖ్యమనీనా అరుంధతి లోపాముద్రాహే యాదురుపతి వినతా రుక్మిణి
సత్యభామానసూయా సావిత్రి సరస్వతి స్వాహా జాంబవతి దమయంత్యాది పుణ్యసతీనాం హరిశ్చంద్ర నరపోత్సవృగుర కార్తవీర్యాదీనాం రామరంత్యమరద్భగీర్దగజాంబరీష నహుష దిలీప రఘ్వజ దశరథ శ్రీరామ భరత కుశలవాది మహారాజానాం పనసపాటలాముల క్రముక కర్జోర నారికేళముకలాసూక కాంచన కదళీ జంబూధాత్రి కేతకీ సింధువారాశ్వత్థ బదరే పున్నాగతాల హింతాల తమాలమాలత్యాది ముఖ్యతరుణాం అర్ఘ్యయ సామాధర్వణ వేదానాం కావ్య నాటకాలంకార వ్యాకరణ భాట్ట ప్రభాకర తర్క వేదాంతా ఇది శాస్త్రాణాం వజ్రవేడూర్య గోమేద కమరకత మాణిక్య కౌస్తుభాది ముఖ్యమణీనాం అఖిల జగదానందకస్య అనంతగౌడ సూర్య ప్రభాసమేతస్య భగవతో వినాయకస్య ప్రసాదేన దంపత్యోర్వివాహకాలే హరిద్రజీరకేక్షుక్షీరఘృతగుడగౌరోచనాది మంగళద్రవ్యాన్ని మంగళకరాన్ని భవేయు తిథివార నక్షత్ర లగ్న హోరాద్రే కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలా సర్వే గ్రహాస నక్షత్ర శుభ ఏకాదశ స్థాన ఫలద సుముహూర్త సుప్రసన్న వరదా భవంతు సానో దేవి శర్మ యచ్చతు ఆత్మాహారకమంగళో నమస్తిష్ఠామి కాకలి విజస్వా సర్వావాంఛన్ను ధ్రువాపృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజాభిషాభయం యహైవైధికావ్యధిష్ఠాః పర్వత ఇమాని చాచలిః ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠరుదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రయవరుద్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మ తస్మై ఓం భవంతే రాజా భద్రో బృహస్పతిః భవంత ఇంద్రశ్చామిశ్చరాంధ. భక్తులందరూ కూడా కరతార్థన చేయాలి. భక్తులందరూ కూడా కరతార్థన చేయాలి. జై సత్యదేవా జై సత్యదేవా జై సత్యదేవా. జై సత్యదేవా జై సత్యదేవా జై జై సత్యదేవా. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తాన్ని జరిపించారు. దేవతలు మెచ్చే విధముగా పుష్పవృష్టి ముచోదివి అంటారు. దేవలోకం నుంచి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించినట్లుగా పంపాతీర సువర్ణభూధర సమప్రఖ్యాధరత్రాజలే ప్రాంశు ప్రోజ్వల శృంగకల్పగవనే సంచారధీరం హరిం భక్తాహ్లాదకరం వినోదచతురం రోగాదినాశంకరం లక్ష్మీవల్లభమాశ్రయే శృతిపరం శ్రీ సత్యనారాయణం. సత్యనారాయణ స్వామి సత్యం సత్యం పునఃసత్యం అంటారు. నిజముగా ఉన్నటువంటిది లోకంలో సత్యమే. ఆ సత్యమే రూపాన్ని ధరించి అర్చామూర్తిగా ఈ రత్నాచలముపై శ్రీమద్ అనంతలక్ష్మి సమేతమై విరాజమానమవుతూ ఉన్నది. త్రిపురాద్విభూతి అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిదై అదే కాకుండా అనేక మంది దేవతాగణములతోటి ప్రకాశించే విధముగా ఇక్కడ ఉన్నది. సోదరీ వనదుర్గాజ దుర్గాజ క్షేత్రపాలిని గురుణా రామచంద్రేణ సత్యదేవో విరాజతే అని చెప్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క సోదరి వనదుర్గామాత, ఇక్కడ క్షేత్రపాలకుడు రామచంద్రమూర్తి. ఆ విధంగా కళ్యాణ మహోత్సవంలో చూడండి, ధరించడానికి ముందుగా పూజించడానికి ముందుగా మంగళసూత్రాన్ని ఆ నాగలి కాడి యందు ఉంచి అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణ ఉదకాన్ని ఉంచుతూ ఉన్నారు. అపాలామింద్రత్రిః పూర్త్యకరత్ సూర్యవర్చసం
శంతే హిరణ్యగుం శముషన్వా పశ్యంతే మేధీ భవతు సంయుగస్యతృత్వా శంత ఆపశ్చత పవిత్రా భవన్వధాపత్యా తన్వగుం సగుం దృజస్వ. లోకంలో ఉండేటువంటి కన్యామణులకి ఎప్పుడెప్పుడు వివాహమైనా కూడా ఆ వివాహంలో ఇదే విధముగా చూడండి, ఆ ధరించేటువంటి మంగళసూత్రాన్ని కన్యామణి యొక్క శిరస్సు మీద ఉంచి సువర్ణోదకాన్ని విడిచిపెడుతూ ఉంటారు. సమస్త రోగాలని పోగొట్టి అనేకమైనటువంటి శుభములు కలిగించేటువంటి ఆ స్వర్ణోదకాన్ని మహాలక్ష్మి అనంతలక్ష్మి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉంచి చేస్తూ ఉన్నారు. పాడి పంటలకు నిలువైనటువంటిది ఆ యొక్క నాగలికాడన్నమాట. అలాంటి స్వామికి అమ్మవారికి దుర్గాజ క్షేత్రపాలిని దుర్గా అమ్మవారు. అలాగే రామచంద్ర ప్రభువు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి దివ్యమైనటువంటి ఈ రత్నగిరి మీద ఆ స్వామి అమ్మవారితో కూడి ఉన్నారు. అలాంటి స్వామికి అదిగో శక్తిమయం జగత్యనగ పూజ్యం పైన దుర్గాలయం, అదిగో క్షేత్ర గణాధిపత్యము సేవ్యం పైన రామాలయం, బదిగో లింగము పానుపట్టమదిగో ఆ పైన సత్యాలం అదిరా ఆరమబూడి అన్నవర భాగ్యము అంటారు. అదిగో చూడండియ్యా, ఆ స్వామితో పాటుగా ఎందరూ దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకనే మనం వ్రతం చేసేటప్పుడు సాంగ సపరివార సమేతము అని చెప్తూ ఉంటాం. అలాంటి స్వామి ఇక్కడ ఎందరో దేవతలతోటి అద్భుతమైనటువంటి ఆ యొక్క యంత్రం చూస్తే ఎంతో విశేషంగా ఉన్నది. ఆ యంత్రము మీద ఎన్నో బీజాక్షర మంత్రములు, అంగదేవతలు, పరివార దేవతలు, ఈ విధంగా ఎందరో దేవతలతో కూడి ఆ స్వామి ఇక్కడ విరాజమానమవుతూ ఉన్నారు. ఆ స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు అన్ని అనుగ్రహాలని మనకి అనుగ్రహిస్తారన్నమాట. అలాంటి స్వామికి కన్యామహాదానం అయింది, అలాగనే సుముహూర్తమైంది. తర్వాత మంగళసూత్రాన్ని అర్చనం చేస్తున్నారు. లోకంలో ఉండేటువంటి సువాసినులకు అందరికీ కూడా మంగళం కలగాలి, శుభం కలగాలి. అలాగనే ఉద్వహమైనటువంటి కన్యామణులకు చక్కటి సంతానం కలగాలి. ఇట్లా లోక కళ్యాణార్థం జరిపించేటువంటి కళ్యాణంలో సకల సౌభాగ్యకారకమైనటువంటి ఆ యొక్క మంగళసూత్రాలను అర్చ చేస్తూ ఉన్నారు. తరువాత కార్యక్రమాన్ని అందుకోండి మహాశయ. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహాతో దేవస్య పత్న్యై నమః. యాత్రమాంగళదేవ్యాయ నమః. యథాచిత్త పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం సర్వమంగళ మాంగళ్యే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం విధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య వాను విష్ణుప్రయామి సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సుప్రసన్నా వరదా భవంతు. లలాటే ధారయత్వా జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై జై సత్యదేవా. అమ్మగారి యొక్క మంగళసూత్రాలు చూపెడుతున్నారు. అందరూ కూడా కళ్ళకెత్తుకోండి. అర్చక స్వాములు స్వామివారి అమ్మవారి యొక్క అది మంగళసూత్రాలు చూపిస్తున్నారు. అందరూ కూడా అనండి. జై సత్యదేవా, జై సత్యదేవా, సత్యదేవ, జై
సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ ఓం ఆశాశానాసవనసమజాతం భాగ్యం కరు అఖిలో హృదా భూత్వాన్నహ్యే సుహృదాయకం ఆదినిశ్చక్తింకరం భూత్వా ప్రదక్షిణం పరియోగ్య దక్షిణేన నాభిమవస్థాపయతి మంగళసూత్రధారణ మాంగళ్యం తంతునా మంగళం సత్యదేవాయ మంగళం ధృతివర్తినే మంగళం కమలేశాయ మంగళం భూరి మంగళం సమస్త లోకములకి కూడా శుభం కలుగుగాక మంగళములు కలుగుగాక తలంబ్రాలు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అందరూ కూడా శ్రద్ధాళువులై ఆ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆరోగ్యమస్తు సగ్రహే సనక్షత్రే సర్వమే క్రియేతాగం శాంతిరస్తు చతుర్థమానందం దక్షిణాయనం వాచసత్యమధీమహి పశూనాం లోకమన్యస్య శ్రీ శ్రీరామే తథాహవస్యారుపగసి మానే యథారిరేదుర్యా ఏవం భవతి యజ్ఞస్యామ్య ప్రియః తథామి యజ్ఞర్వతి తథేతి వాయురాహతు అన్యే సర్వేంద్రమా ఆదిత్య సత్యమౌమి ఆమస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య రక్షిణా లోక సంప్రజానేకామస్సమృద్ధ్యుగా జై సత్యదేవా జై సత్యదేవా. ముత్యాల తలంబరాలు స్వామి అమ్మవారు ధరిస్తూ ఉన్నారు. అర్చక స్వామి చేతుల మీదుగా దివ్యమైనటువంటి మంత్రములు చెప్పారు. ప్రజామేకామస్సమృద్ధ్యదాం. మొట్టమొదటిసారి ఆ తలంబరాలు ధరించినప్పుడు సమస్త లోకములలో ఉండేటువంటి ప్రజా సమృద్ధి కలగాలి. అందరికీ కూడా కలిగిన ప్రజా సమృద్ధి అంతా కూడా విశ్వేషమైనటువంటిదై ప్రవర్తించాలి అని కలుగుతూ ఉన్నారన్నమాట. అంటే మంచి సంతానం కలగాలందరికీ అని ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు దేవతా కళ్యాణం ద్వారా. ముష్కయోర్నిహితస్సపః శ్రుత్వేవ కామస్య దివ్యాని దక్షిణానాం బలిగ్రహే మానసత్యమాహూతిం వాచసత్యమధీమహి పశూనాం లోకమన్నస్య యశస్రీ శ్రీరామయీ యథాహవస్యారుపగో శ్రీపుమానం తథా శ్రీరుక్మిణీభూంసి ప్రియే ప్రియా ఏవం భవస్య దివ్యాని యజ్ఞస్య కామ్య ప్రియా తథామి యజ్ఞర్వదతి తథేతి వాయురాహతు అన్యేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆవస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య రక్షిణా. పశవో మేఘ
సమృద్ధ్యదా. జై సత్యదేవ జై జై సత్యదేవ జై సత్యదేవ. రెండవ పర్యాయం స్వామివారికి ముత్యాల తలంబరాలు ధరించినప్పుడు రెండవ పర్యాయం పశవో మేఘామస్తమృద్ధ్యతాం. లోకంలో పాడి పంట అంతా కూడా సమృద్ధిగా ఉండాలి అని చెప్పి పశువులకు అనగా జీవకోటి అంతా కూడా భద్రముగా ఉండాలి అని కోరుతూ రెండవ పర్యాయం తలంబరాలు ధరింపజేశారు. మోదప్రమోదనానంద పుష్కయోని తత్సపః శిల్పే వరామస్కృత్యాని దక్షిణానాం పరిగ్రహే అనదచిత్తమాగూఢిం భారతసత్యవధీమహి రూపాం రూపవన్నస్య యశస్వీ శ్రీరామయీ యథాహమస్యాగ్రవత్తు శ్రియే మాం యథాగ్రీముఖిర్వంశే ప్రియే ప్రియా ఏవం భవస్కృత్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదామీత్యగ్నిర్వదతి తదేతి వాయురాహతద్ అగ్నేతి సత్యజ్ఞర్మణాః ఆదిత్య సత్యమో విధి ఆపస్స సత్యమాభరణం యశో యజ్ఞస్య దక్షిణా యజ్ఞో మే కామస్తమృద్ధ్యతా. జై సత్యదేవ గోవింద జై జై సత్యదేవ లోకరక్షక దీనబంధు గోవింద సత్యదేవ. వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ సత్యదేవ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యారిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ సత్యదేవ మమ దేహి కరావలంబం. శ్రియో మే కామః సమృద్ధ్యతాం. నాలుగవ పర్యాయం సమస్తమైనటువంటి లోకములకు కూడా శుభం జయం కలగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమంటే ఈ క్షేత్రంలో స్వామివారి అర్చామూర్తికి కూడా ఆ లోపల గర్భాలయంలో ఉన్నటువంటి ఒకే పీఠం మీద ఉన్నటువంటి అమ్మవార్లకి అయ్యవార్లకి కూడా మంగళప్రదమైనటువంటి తలంబ్రాలను నిక్షేపణం చేస్తూ ఉన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈనాడు అద్భుతమైనటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఒక ఘట్టం విచిత్రమైన మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ఈ కళ్యాణ వేదిక పైన సాగినటువంటి ఈ కళ్యాణోత్సవ హేళ ఒక్కసారి మూల రూపమైనటువంటి దేవాలయ ప్రాంగణంలోకి అంతరాలయంలోకి ప్రవేశించింది, గర్భాలయంలోకి ప్రవేశించింది. ఏమిటి విశేషం? ఈ వివాహంలో అనేక ఘట్టాలు అనేకమైన వైశిష్ట్యాలను సంతరించుకున్నాయి. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కన్యాదానం దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేకమైనటువంటి వైశిష్ట్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇందాక కన్యాదాన సమయంలో ఇక్కడ అరటిపళ్ళ గెల మీద జలధారల్ని కురిపించారు. అలాగే నారికేళములు అంటే కొబ్బరి బోండాల గెల మీద మీకు అక్కడ కూడా జలధారలు కురిపించి కన్యాదానం జరిపించారు. కూష్మాండం మీద
గుమ్మడికాయ ఇవన్నీ కూడా వివాహ మహోత్సవంలో ఒక్కొక్క ప్రదేశ సంప్రదాయాలుగా ప్రాంతీయమైన సంప్రదాయాలుగా ఉంటాయి. ఇవి అనేక విషయాల మాంగళ్య సూత్రధారణ విషయంలో కూడా అంతే. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి విశిష్టమైన సంప్రదాయాలకు ప్రతీకలుగా ఉంటాయి. ఇది కోనసీమ. ఈ ప్రాంతమంతా గోదావరి పరివాహక ప్రాంతంలో ఇక్కడ లభించేటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన సంపదలకు ప్రతీకలుగా కూడా వీటిని పేర్కొనవచ్చు. ఇక్కడ కొబ్బరి చెట్ల సంపద, అలాగే అరటి పండ్ల యొక్క సంపద, వీటన్నింటినీ కూడా ప్రతీకాత్మకంగా అమ్మాయిని కన్యాదానం చేసి పంపించేటప్పుడు ఇక్కడ ఇదిగో ఆ అమ్మాయితో పాటు ఈ సంపదలను కూడా ప్రతీకాత్మకంగా చూపిస్తూ చేసేటువంటిది అద్భుతమైనటువంటిది. ఇదిగో ఈ వైశిష్ట్యం. అలాగే ఇప్పుడు తలంబ్రాలను అక్షతారోపణం చేసి ఆ అక్షతల్ని తలంబ్రాలని చక్కటి రజత పాత్రల్లో తీసుకుని అవి గర్భాలయంలో ఉన్న మూలమూర్తుల దగ్గరకు తీసుకుని వెళ్తున్నారు. రాజలాంఛనాలతో, ఛత్ర చామరాలతో, మంగళ వాద్యాలతో, అలాగే వేద ఘోషలతో ముందుకు సాగుతున్నారు. అక్కడ మూలమూర్తులకు ఈ అక్షతలను సమర్పించి మళ్ళీ తిరిగి వస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయ వైశిష్ట్యం ఇది. అంతేకాదు ఇక్కడ మాంగళ్య సూత్రధారణ కూడా చేశారు. ఇది ఇంకొక విశిష్టత. ఇది ఇక్కడే కాదు, మన ఆంధ్రదేశానికే ఇది ఒక విశిష్టత. ఎందుకునంటే మాంగళ్య సూత్రధారణ అనేటువంటిది ఇతర ఉత్తర భారతదేశంలో ప్రాంతాలలో మనకు కనిపించినటువంటిది. ఇది రామాయణంలో చూస్తే పాణిం గృహీష్వ పాణిన అనే అక్కడ వాల్మీకి మహర్షి పలికించాడు. అంటే అక్కడ సీతారామ వివాహంలో గాని, అలాగే సీతారామ వివాహంతో పాటు జరిగినటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహంలో గాని అక్కడ పాణిగ్రహణాన్ని, అంటే రెండు చేతులను వధువు యొక్క కరమును అలాగే వరుని యొక్క కరమును కూడా గ్రహించటమే అక్కడ వివాహానికి ప్రతీకగా జరిగింది. అక్కడ మాంగళ్య సూత్ర ప్రసక్తే జరగలేదు రామాయణంలో. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆంధ్రదేశంలో మాంగళ్య సూత్రం అనేటువంటిది ఒక గొప్ప సంప్రదాయం. ఇక్కడ మాంగళ్య సూత్రానికి పూజ చేస్తూ అక్కడ గౌరీ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ చేసే పూజలో ఒక సంకల్పం ఉంటుంది. అదేమిటంటే అస్మిన్ గృహే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని ప్రాప్త్యర్థం అని సంకల్పం చేసి మాంగళ్య సూత్రము వల్ల కలిగేటువంటి ప్రయోజనం అది ఈ గ్రామానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మహిళా మణులందరికీ కూడా జన్మ జన్మలకు సువాసిని ప్రాప్త్యర్థం, అంటే ముత్తైదువతనాన్ని కల్పించేటట్లుగా సంకల్పం చేసి మాంగళ్య సూత్రాన్ని పూజించి అప్పుడు అమ్మవారి యొక్క గళసీమలో స్వామివారి చేత అలంకరింపజేస్తారు. ఇది ఎంత గొప్ప సంప్రదాయం అంటే పరమాత్మకు అలాగే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి జరిగే ఈ కళ్యాణ మహోత్సవం అనేది లోకంలో ఉన్నటువంటి సమస్త దంపతులకు కూడా శుభాన్ని చేకూర్చే విధంగా మన మహర్షులు మనకు అందించినటువంటి ఒక గొప్ప సంప్రదాయం, సత్సంప్రదాయం, మహోజ్వల సంప్రదాయం, మహోత్కృష్ట సంప్రదాయం ఇది. అందుకే మాంగళ్య సూత్ర ధారణ తిలకించిన వాళ్ళకి పులకించే మనస్సులతో మహిళలందరికీ కూడా ముత్తైదువదనాన్ని ప్రసాదించమని కోరుతూ జరిగేటువంటి సత్ సందర్భం ఇది. అంతేకాదు మాంగళ్య సూత్రధారణలో ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ. అదేమిటి అంటే మాంగళ్య సూత్రం యొక్క గొప్పదనాన్ని సాక్షాత్తుగా పార్వతీదేవి ఎలుగెత్తి చాటింది. అది చాలా గొప్ప ఘట్టం ఇది. ఆ రహస్యం ఒక్క పోతన్న మహాకవే ఈ ప్రపంచానికి తెలియజేశాడు. పాల సముద్రాన్ని చిలికారు, సముద్ర మథనం జరిగింది,
చాలా విలువైన వస్తువులన్నీ కూడా ఉద్భవించాయి పాల సముద్రంలో నుంచి. ఉచ్చైశ్రవం గొప్ప చక్రాకారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మదేవుడు, లింగాకారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, అలాగే సత్యనారాయణ స్వరూప శ్రీహరి, ఇలా స్వయంగా త్రిమూర్తులు కూడా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రమంతా కూడా నిర్మాణం కూడా రథాకారంలో జరిగి, ఇదిగో ఇదంతా కూడా నిరంతరము కూడా పరమాత్మకు ఆశ్రయమైనటువంటి 5 విమాన గోపురాలతో ఆదిత్యుడు, గణపతి, శివుడు, అంబిక మొదలైనటువంటి పంచాయతన మహాపూజా విధానంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పరిపూతమైనటువంటి దివ్య క్షేత్రం ఇది. ఇటువంటి దివ్య స్థలం ఈ సృష్టిలోనే మనం కనుగొనలేము. అందుకే ఆ స్వామివారు కూడా ఒక్కసారి కోటి మెరుపు తీగలు మెరిసినంత అద్భుతమైన తేజస్సుతో మనకి దర్శనమిస్తారు. భక్త మహాశైలారా, ఒక్కసారి మనం గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే అది ఎలా ఉంటుందంటే, మన కన్నులు మిరుముట్లు కొలపటం కాదు, మన హృదయ సీమలలో ఒక అద్భుతమైన విశ్వరూప సందర్శనం జరుగుతుంది. అది కోటి మెరుపు తీగల యొక్క కాంతితో విరాజిల్లేటువంటి పరమాత్మ యొక్క దివ్య తేజస్వరూపం అది. అందుకే శంపాతుల్య సువర్ణచేలల్లిత, ఆయన వస్త్రాలు కూడా అలాగే బంగారపు కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఈ రోజున అలంకారం కూడా అలాగే ఉంది చూడండి. ఆయన బంగారు కొండలాగా ఉన్నాడు, అమ్మ బంగారు తల్లిలాగా ఉంది. వారిద్దరూ కలిసి ఇదిగో ఈ రత్నగిరి పైన అద్భుతమైనటువంటి ప్రకాశమానమైనటువంటి జంటగా మన కన్నుల ముందు నేత్రోత్సవాన్ని కల్పిస్తూ ఉన్నారు. పంపాతీరశిలోచ్చయైక శరణ, ఆ పంపా సరస్తీరంలో ఉన్నటువంటి ఈ రత్నాచల శిఖరం పైన వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి సత్యస్వరూపుడు, ఆయన ధర్మ రక్షకుడు, ఆయన ఈ కలియుగంలో సత్యనిష్టను రక్షించగలిగిన వాడు ఆయనే. సత్యం తప్పిన వాడిని ఎలా శిక్షించాలో మనం వ్రత కథల్లో చూశాం. అందుకే ఆయన వ్రత స్వరూపుడయ్యాడు. ఆయన ఒక్కొక్క అవతారంలో భక్తులకు అభయం ఇవ్వటమే ఆయన యొక్క వ్రతం. అంటే ఎవరైనా భయపడి నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకి నేను అభయమిస్తానన్నాడు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి. ఎవడైనా సరే భయపడి నన్ను శరణు వేడితే నేను వాడికి అభయమిస్తా అన్నాడు. అదిగో స్వామివారు మనం దర్శించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహంలో మనం దర్శించుకోవచ్చు. ఆయన ఒక కరముతో ఒక చేతితో అభయం ఇస్తున్నాడు, ఇంకొక చేతితో వరములను ఇస్తున్నాడు. వరద అభయ హస్త ముద్రలతో విరాజమానమయ్యేటువంటి విగ్రహం అది. అంటే స్వామివారు అభయం ఇవ్వటం అన్ని అవతారాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ విచిత్రం ఏమిటంటే కలియుగంలో మాత్రం ఆ పరమాత్మ తానే వ్రత స్వరూపుడైపోయాడు. అంటే సత్యనిష్ట కలిగి ఆయనను ఆరాధించటమే ఒక వ్రతంగా, ఒక నియమంగా కలిగిన భక్తుడిని ఆయన ఆదుకోవటానికి, అనుగ్రహించటానికి వెలసినటువంటి రూపం, అవతారం, అర్చావతారం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క స్వరూపం. అందుకే ఆయన సత్యనారాయణుడు. సత్య సత్యస్థ సత్యలోకస్థ సత్యం సంజనిత్రవాసే. సత్యం అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి సత్యస్వరూపం. సత్యే సర్వం ప్రతిష్ఠితం అని వాల్మీకి మహర్షి చెప్పాడు. ఈ లోకమంతా దేని వల్ల నిలబడుతోంది? ఇట్లా సత్యం వల్ల నిలబడుతోంది. అటువంటి సత్యస్వరూపమే ఇదిగో స్వామివారికి ఈ రోజున ఇక్కడ అన్నవరంలో మనం దర్శించుకునేటువంటి స్వరూపం సత్యస్వరూపం. శ్రీ సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. జై సత్యదేవా, జై సత్యదేవా. సత్యదేవా పురస్తాద్యముదా జహార ప్రవిద్వాన్
शास्त्रस्राः एवं विद्वानमृतमिह भवति आर्यः पन्था अयनाय विद्यते एवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमात् नित्यं विश्वनारायणं विश्वमेवेदं पुरुषस्तम् विश्वजीवति पदं विश्वस्यात्मेश्वरगोशाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायण परं ब्रह्मरत्नं नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः जगत् सर्वं दृश्यते श्रूयते विवा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः कमव्ययं कविगं समुद्रेऽङ्गं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशिनो हृदयं चाप्यथोमुखम् नित्याविदस्यान्तेनाभ्यामुपरिष्ठति वालवालाकुलं भाति विश्वस्यायतनं महत् तस्यान्तेषु शिरकोशोक्ष्मं तस्मिन् सर्वं प्रतीक्षितम् अस्य मध्ये महालक्ष्मीर्विश्वार्चिर्विश्वतोमुखः सोऽग्रभोग्यभयन्ति छन्नाः कविः ऊर्ध्वमधश्यायीरस्मयस्तस्य सन्तता सन्तापयस्पन्देहमापादतमस्तकः मध्ये वह्नि शिखामीयोर्ध्वा व्यवस्थितः नीरोदयमध्यस्थात् विद्युल्लेखे बभास्वरा रसूकवत्सङ्गीतिकाभास्वत्यनूपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स शिवस्तः निश्चेन्द्रस्वक्षरः परमस्वरा राजाधिराजाय प्रसह्य साहिने वयं वै श्रवणाय कुर्महे कामान् कामकामाय मह्यम् महेश्वर वै श्रवणो ददातु वेदाय वै श्रवणाय राजाय नमः ॐ ब्रह्मा ॐ तद्वायुः ॐ धाता ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तिश्चरति भूते गुहायां विश्वमूर्तिषु यज्ञस्तंवषट्कारस्तमिन्द्रस्तगं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापति वन्ददापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सु परमं पदं सदा पश्यन्ति शौरयः दिवीवचक्षुराततम् विप्रासो विपन्यवो जागृवां सस्तमिन्धते यत्परमं पदम् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी काशीभूतसमस्तदेववनितान् लोकैकदीपाङ्कुरान् नन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा कुशौ पाशमभेदमुद्रां करैर्वहन्तीं कमलासनस्ताम् पारार्ककोटिप्रतिभां भजेऽहं मां जगदीश्वरीं मङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणे नमोऽस्तुते देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु आद्यादि महालक्ष्मी विष्णु श्री वीर वेंकट सत्यनारायण स्वामी नमः सुवर्ण मंत्र पुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तర कृतानि च तानि तानि नश्यन्ति प्रदक्षिण पदे पदे पापो हम पाप कर्मा हम पापात्मा पाप संभवः त्राहि मान् कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दन प्रदक्ष नमस्कारान् समर्पयामि वरसा शिरसा दृष्ट्या मनसा वचसा तथा पद्याङ्कराभ्याङ्करणाभ्यां प्रणामोऽष्टाङ्ग उच्यते साष्टाङ्ग नमस्कारान् समर्पयामि अपराधसहस्राणि क्रियन्ते हरिसम्मया दासोऽमि त्वां मत्वा क्षमस्व जनार्दन क्षमा नमस्कारान् समर्पयामि
सोमो वा एतस्य राज्यमानुते राजासन् राज्यो वा सोमेन यजते वसुवामेतानि हवीगुंसि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः देवास्मै हवान् प्रयच्छन्ति एनं पुनः सुवन्दे राज्याय नृत्यन्दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकात् भक्तोपचार शक्तोपचार राजोपचार पूजां समर्पयामि यस्य स्मृत्यात् नामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते नयाध्यानावाहनादि षोडशोपचार पूजा भगवान् धर्मात्मकः सर्वं श्री आद्यादि महालक्ष्मी समेता श्री वीरवेंकट सत्यनारायण देवता सुप्रीणातु एतत् फलं सर्वं श्री सत्यनारायण देवतार्पणमस्तु क्षेत्रस्य धर्माधिकारिणः पिंपाल गोत्रोद्भवस्य वेंकट सत्य सूर्य गोपाल रोहित बहुदुर् जमीदार नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबानां क्षेमस्थैर्य विजय भयायुरारोग्य ऐश्वर्याभिवृद्धि क्षेत्रस्य कार्यनिर्वहणाधिकारिणः चिट्टल गोत्रोद्भवस्य सूर्य चक्रधरराव नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबानां क्षेमस्थैर्य विजय भयायुरारोग्य ఐశ్వర్యాభివృద్ధిస్తు అందరూ కూడా ఒక పర్యాయం మీ యొక్క గోత్రము మీ పేరు చెప్పుకుని నమస్కారం చేసుకోండి సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తు సర్వే జనా సుఖినో భవంతు దేవదేవస్య అనంత భోగో అస్తు ఓం యో వైతాం బ్రహ్మణో వేదావృతాం పురీం బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుష్కీర్తిం భజానో हस्तस्मिन्नैन्द्रवायवो गृह्यते शता भूर्जामहे
वर्धयन्त संवत्सरानिशा योजानि सत्या सन्दिव्येन दीर्घेरोचनेन विश्वाभाहि प्रतिशश्चतस्रः सञ्जेध्यस्वाग्ने प्रजावर्धये मुच्चारिष्टमहते सौभागाय माते सन्नवसत्तारो ब्रह्माणस्ते यजतः सन्तवान्ये वामज्ञे व्रते ब्राह्मणाग्ने यवोऽग्ने संवराणे भवानः सपत्नहाग्ने अभिमादजिद्भावस्वे गये जागृह्य प्रायच्छन् क्षत्रेणाग्ने स्वेन संराभस्व मित्रेणाग्ने मित्रधायादस्व सजातानां मध्यमेष्ठाराज्ञामग्ने विहव्यो देहिः अग्निः अतिश्रुतोच्चरित्तेरद्विषाः विश्वाख्यज्ञे दुरिदादारत्तमधास्मभ्यं सावीरं सयन्दाः ॐ ईदामे विष्णु